క్రిస్మస్ సందర్భంగా కొన్ని ఉపదేశాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రజలు ఆసక్తి కలిగి మరి ఉపదేశాలు ధ్యానం చేసుకుంటున్నారు, నేర్చుకుంటున్నారు. కనుక ఈ మాసంలో ఒక సమృద్ధి అయినటువంటి ఉపదేశం ఈ సందర్భంగా కూడా మన బిడ్డలకు అందివ్వాల్సిన బాధ్యత కలిగి ఈ కోణంలో ఉపదేశాలు ప్రారంభించాం. గత వారంలో యేసుక్రీస్తు వంశావళి అనే ఒక సందేశాన్ని ధ్యానించే అవకాశాన్ని ప్రభు ఇచ్చారు. యేసు ప్రభు ఈ లోకంలోనికి రావడానికి ఎవరిని సాధనాలుగా ఎంచుకున్నాడు, తన వంశావళిలో తల్లులుగా ఎవరికి అవకాశం ఇచ్చాడు అనే ఒక అద్భుతమైనటువంటి ప్రోత్సాహకరమైన ఆశీర్వాదకరమైన పాఠం నేర్చుకోవడానికి కృప చూపిన దేవుణ్ణి నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. అలాగే ఈ వారంలో మరొక సన్నివేశాన్ని, మరొక సందర్భాన్ని, మరొక ఉపదేశాన్ని ధ్యానం చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈనాటి ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి లూకా సువార్త 2వ అధ్యాయం లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, యేసు రక్తము ద్వారా నీ కృపాసనం చేరి ప్రార్థన చేస్తున్నాం. నిష్ప్రయోజకుడు బలహీనునికి సేవకుని అగ్ని చేత కాల్చి పుటం వేసి పరిశుద్ధపరిచి బలపరిచి మహిమగల మీ సేవలో నిలబెట్టి వాడుకోండి. ప్రాణాత్మ దేహములతో మీకు లొంగిపోతుండగా మా ప్రియ పరిశుద్ధాత్ముడ మీరే ప్రకటించేవారిగా, గ్రహింప చేయవారిగా, ఒప్పింపు చేయవారిగా మీ శైలిలో, మీ స్థాయిలో మీ కార్యాలు చేయమని యేసునామములో ప్రార్థించి పొందినాము తండ్రి, ఆమేన్. ఒక మంచి స్తోత్రం చెప్పండి అందరూ కలిసి గట్టిగా. ఎన్నో క్రిస్మస్ సందేశాలు మనం వింటూ ఉంటాం. అందులో ఒక ప్రధానమైన సందేశం, ఆయనకు సత్రములో కూడా స్థలము లేనందున. బిడ్డలారా, ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా ఏం చేస్తున్నాం మరి ఎంతసేపటికి ఇంకా రాకడ వచ్చేస్తుంది కదా. యేసుని ఇంకా రక్షకుడిగా అంగీకరించని వారు, తమ హృదయములలో దేవునికి చోటివ్వని వారు, మారు మనసు పొందవలసిన వారు, రక్షణ పొందవలసిన అన్ని జనుల్లో ఉన్నవారు, వారిని దృష్టిలో పెట్టుకొని యేసుకు స్థలము లేదు అనే ఉపదేశాలు మనం వింటూ ఉంటాం. అయితే ఈ సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు క్రైస్తవులైనటువంటి మీతోనే, సంఘబిడ్డలైన మీతోనే, యేసుని ఎరిగిన వారు, వాక్యమును ఎరిగిన వారు, యేసును ఆరాధించువారైన మీతోనే ఈ ప్రశ్న అడుగుచున్నాడు. సత్రములో వారికి స్థలము లేనందున. స్తోత్రం చెప్పండి. వారికి అంటే ఎవరికి? వాళ్ళిద్దరిని విడిచిపెడితే ఎట్లండి పాపం? వాళ్ళని విడిచిపెట్టొద్దు, నా బాధ ఈ పూట అదే, ఈ పూట బోధ కూడా అదే. దేవునికి స్తోత్రం. ఆలకించని బిడ్డలారా, మరియకు, యోసేపుకు, యేసునాథునికి సత్రములో కూడా, అక్కడ కూడా అనే మాట లేదు, నేను పెట్టాను. బైబిల్కి ఒక అక్షరం కూడా జోడించడం పాపం నీకు తెలీదా? ఎంత ధైర్యం అని మీరు అంటారు. బైబిల్లో దేవుని మాటకి జోడించే, కట్ చేసేంత ధైర్యం అయితే లేదు. కానీ మీకు విషయాన్ని కాస్త
విస్తృత పరిధిలో విశదీకరించే ప్రయత్నం చేస్తున్నాను. నిజానికి నా భావనలో ఒక తర్జుమా దోషమే. సత్రములో వారికి స్థలము లేనందున అంటే మరి ఎక్కడుంది స్థలం? ఎక్కడుంది స్థలం? కాబట్టి అక్కడ సరైన విశేషణం ఏమిటంటే సత్రములో కూడా స్థలం లేదనేదే విశేషణం. ఉదాహరణగా దావీదు పట్టణం కదా, యోసేపు దావీదు గోత్రం కదా, అందరూ ఇంటి పేరటోళ్ళేగా, అన్నదమ్ములకు చెల్లి పెదనాన్న చిన్నాన్నలేగా, ఎవరైనా స్థలం ఇచ్చారా? కాబట్టి సత్రములో కాదు, సత్రములో కూడా స్థలం లేదు, ఊర్లో ఎలాగూ లేదు, ఏ ఇంట్లోకి రానివ్వలేదు, ఎవరూ చేర్చుకోలేదు. ఆ స్టోరీ ఎంతమంది మెరిగిందే. బహుగా అవమానపరిచారు, గాయపరిచారు, తృణీకరించారు. నేను అడుగుతున్న మాట ఏమిటంటే, ఓ యూదులారా, ఓ ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు స్థలం ఇవ్వనిది ఎవరికో తెలుసా? ఒక వ్యక్తి కాదు, దేవుని వాక్యానికి మీరు చోటు ఇవ్వలేదు. కారణం ఏంటి? వాళ్ళు త్రాగుబోతులు, దొంగలు, వ్యభిచారులు, పాపిష్టుల, మతపిచ్చోళ్ళు, బహునిష్ట కలిగిన మత ప్రవిష్టులని వాళ్ళు. ఈ ప్రపంచంలో ఉన్న మతాలలో బహునిష్ట కలిగిన మతం ఏదైనా ఉంటుంది, యోధా మతమే కదా. కూర్చుంటే రూలు, నుంచుంటే రూలు, నడిస్తే రూలు. దానికి ఉన్నంత శుద్ధీకరణ ఆచారాలు మరి దేనికి లేవు. ఈవెన్ ధర్మశాస్త్ర గ్రంథం చదవాలన్నా స్నానం ఆచరించకుండా, నూతన వస్త్రాలు వేసుకోకుండా చదవరు. వినేవాడు కూడా నిలబడి వింటాడు. ఎంత మర్యాద అండి! గలతీ పత్రిక 4వ అధ్యాయం ప్రారంభం వచనాల తర్వాత మీరు చదువుకోండి. అక్కడ ఏమంటాడు? ధర్మశాస్త్రము వేరుది, లేఖనములు వేరువి, పితరులు వీరువారు, వాగ్దానములు వేరువి. ప్రభువు కూడా వారిలో నుంచి వచ్చాడు. దేవుని వాక్యాన్ని మీరు ఆలోచన చేస్తే, యూదులంటేనే వాక్యం అండి, యూదులంటేనే లేఖనం, యూదులంటేనే ధర్మశాస్త్రం. పొద్దు పొడిచేది, పొద్దు గూకేది వాక్యంతోనే వాళ్ళకి. వాక్యమే తిని త్రాగి వాక్యంతో బతుకుతారా అన్నట్లుంటారు వాళ్ళు. వారి ధర్మశాస్త్ర గ్రంథాల్లో వారికి ఉన్నటువంటి అభ్యాసం ఎలా ఉంటుంది? ఇంటి వద్ద కూర్చున్నప్పుడు, పండుకున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు ఈ వాక్యములను అభ్యసింపజేసి వాక్యములో మునిగి తేరే రకాలు కదా. వాక్యము ఎరుగని వారు, వాక్యము తెలియని వారు, వాక్యము లేని వారు వాక్యమును చేర్చుకోలేదంటే అర్థం ఉంది. పొద్దుగూకుల వాక్యములో మునిగి తేలుతున్న వారే వాక్యమే శరీరమును దాల్చి వస్తుంటే వద్దన్నారు. ఇది ఆనాడు జరిగినది కాదు, ఇది ఆనాడు మాత్రమే జరిగింది కాదు. ఈనాటికి క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ ప్రపంచంలో వాక్యం ఎరిగిన వారే వాక్యానికి విలువివ్వక, వాక్యానికి చోటివ్వక, స్వానుభవాలతో, చమత్కారాలతో, కల్పనా కథలతో, విమర్శలతో, జోకులతో వాక్యాన్ని బయటపెట్టి బ్రతికేస్తున్నటువంటి ఒక దారుణ అవస్థ నేటి క్రైస్తవ సమాజంలో తేటగా కనబడుతుంది. అయినా ఏమాత్రం ఇబ్బంది లేదు, ఏమాత్రం చిక్కు లేదు. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ పేరు మీద వెర్రి మొర్రి వేషాలు ఎన్ననే వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అత్యంత ఖరీదైన బట్టలు ధరించుకోవచ్చు, ఇస్తారు వెండి బంగారు నగలు వేసుకోవచ్చు, అడ్డగోలుగా అర్ధరాత్రులు కూడా తినొచ్చు. ఏంట్రా ఇదంతా? హ్యాపీ క్రిస్మస్ ఏమిటి? ఆడంబరాలు ఏమిటి? మితిమీరిన ఖర్చు ఏమిటి? మితిమీరిన తిండి. హలో, దిస్ ఇస్ సెలబ్రేషన్. ఈ సెలబ్రేషన్ నువ్వేం చేస్తున్నావు? కొత్త బట్టలకు చోటు ఉంది, కొత్త ఆభరణాలకు చోటు ఉంది, కొత్త రకాల వంటలకు చోటు ఉంది, అతిథులకు, బంధువులకు చోటు ఉంది. లేనిదల్లా ఆయనకి. వాక్యానికి విలువ లేదు, వాక్యానికి చోటు లేదు, ఉపదేశానికి స్థలం లేదు. వాక్యం అంటే ఏమిటి? ఏదో ఒక వచనం చదువుకుంటే కాదు కదా. నేను
పూర్వం నుండి ప్రతి చోట ప్రతిసారి చెబుతున్నమాట. బైబిల్ దొరికిన వాళ్ళందరికీ వాక్యం దొరికినట్టు కాదు, వాక్యం దొరికిన వారికి సత్యం దొరికినట్టు కాదు, సత్యం దొరికిన వారికి సర్వసత్యం దొరికినట్టు కాదు. ఈ సర్వసత్యం దాకా వస్తే వాక్యం దొరికినట్టు. నీకు ఏదో ఒక మొక్క పట్టుకొని వెళ్ళాడితే ఎలా వాక్యం దొరికినట్టు అవుద్ది? వాక్యం అనగానే మీ మైండ్లోకి రావాల్సింది వాక్య సారాంశం, ఏదో ఒక వచనం కాదు. ఇది వాక్యమే కదా అంటే ఏమైనా అర్థం ఉందా? అది ఎందుకు చెప్పారు, ఎక్కడ చెప్పారు, ఎవరి కోసం చెప్పారు, దాని సారాంశాన్ని పట్టించుకోకుండా మీరు బహుగా ప్రార్థన చేసిన వినను అని ఒక వచనం పట్టుకొని ప్రార్థనలు మానేద్దామా? మీ పసిపిల్లలు పట్టుకొని వారిని బండకేసి కొట్టుబడతాడు వాక్యం దగ్గర పిల్లలను చావకూడదామా? వాక్యమే కదా మరి. మీ పిచ్చి పాటలు వాయిద్యముల నాయకులను తీసివేయడం కాబట్టి పాటలు ఆ వాయిద్యాలు తీసివేయడం చర్చలోంచి వాక్యమే కదా. కాబట్టి వాక్యం అంటే ఒక వచనం కాదు, వాక్యం అంటే సారాంశం. అది ఎందుకు చెప్పారు, ఎక్కడ చెప్పారు, ఎవరికి చెప్పారు, ఏ సందర్భం, దాంట్లో అన్వయం ఏంటి, అప్లికేషన్ ఏంటి, మొత్తం చూడాలిగా. ఒక ముక్క పట్టుకొని వెళ్ళాడితే వాక్యం అవుద్దా? అందుకని నీళ్ళతో తో అక్షరం పట్టుకుని కూడా చిలకని బాప్తీసం ఇస్తున్నాడు. నీళ్ళతో ఏమని ఉందని లో అని కనపడ్డాడు, ముంచేస్తున్నాడు. వీడి సిద్ధాంతానికి ఆధారం లో, ఆడి సిద్ధాంతానికి ఆధారం తో. ఎంత అడ్డగోల విధానం అండి. మంచి పండగ మూడ్లో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెడతాం, వెరీ సారీ, బట్ ఐ డోంట్ రిగ్రెట్. నేనేం బాధపడటంలా. సత్రములు కూడా వారికి స్థలము లేనందున వారికి అన్నమాట గట్టిగా పట్టుకోండి. ఎవరి వాళ్ళు? మరియ యోసేపులకి స్థలము లేనందున. మిమ్మల్ని అడుగుతున్నాను, మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, మీ ఇళ్లలో, మీ హృదయాల్లో, మీ జీవితాల్లో మరియ యోసేపులకి స్థలం ఉందా? ఆల్రెడీ గ్రీటింగ్ అని కొనేసామని పెట్టాం, మరి పెట్టేశాం. అది ఎంతకు మించిన దరిద్రం. అది చోటు ఇవ్వకపోవడం ఒక బాధ అయితే, విగ్రహం పెట్టుకోవడం ఇంకో దరిద్రం. విషయాన్ని కరెక్ట్గా పట్టుకోండి బిడ్డలారా, సింపుల్గా పట్టుకోండి. మరియా యోసేపులకు చోటు ఉందని అడుగుతున్నాను మిమ్మల్ని. నెక్స్ట్ ఏసే దగ్గరకు వద్దాం. మొదటి రాళ్ళు కదా. ఇప్పుడు మరియా అనండి, అందరూ పెట్టుబడి ఏముందనండి. ఇప్పుడు మరియకు చోటు లేదు అంటే మరి అంటే వాళ్ళకి ఇష్టం లేదా? మరి అంటే కోపమా? ఆ పిల్లని చూస్తే నాకు ఒళ్ళు మండిపోద్దా? ఇప్పుడు మరి మీద ఏమైనా పర్సనల్గా వ్యతిరేకత ఉందా, గ్రెడ్జెస్ ఉన్నాయా? ఏంటి ప్రాబ్లం మరి అంటే? there was no other problem, allegation, nothing. They had no problem at all with Mary, but they had a problem with something Mary carrying in her womb. ఎదురుగుండా ఒక సింహాసనం ఉంది, దర్జా కూర్చో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమస్య ఏంటి దేవుని బిడ్డలారా? వాళ్ళకి మరియతో ప్రాబ్లం లేదు. గబ్రియల్ ఏమో సమాచారం తీసుకొచ్చాడు, ఇదిగో దేవుని ఏర్పాటు చిత్తము సంకల్పం బట్టి నువ్వు గర్భవతి కుమారుని కనాలి, నేను పురుషుని ఎరుగని దాననే, నాకెలాగూ సాధ్యమనగా పరిశుద్ధాత్మ వలన జరుగుద్ది, కనుక పుట్టబోవు కుమారుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు. ఇదంతా చెప్పారు. ఓకే, నాకు సంబంధం లేదు. మరి నేనేం చేయాలైతే? నా దేహమును కూడా, ఆత్మను మాత్రమే కాదు దేహమును కూడా తండ్రి చిత్తానికి అప్పగించుకోవాలి. తండ్రి నా దేహాన్ని ఏం చేసినా ఆయనకి అప్పగించుకోవాలి. నేను శ్రమ పడితే, నేను కష్టపడితే, నేను బాధపడితే, నాకు కొన్ని హింసలు, నిందలు, అవమానాలు వస్తే, ఒకవేళ తండ్రి చిత్తమే సంకల్పమే జరిగేలాగైతే నాకు సంతోషమే. తండ్రి చిత్తము కొరకు, తండ్రి రాజ్యము కొరకు, తండ్రి ఉద్దేశ సంకల్పాల నెరవేర్పుల కొరకు నిందించబట్ట, హింసించబట్ట, బాధించబట్ట నాకు ఓకే. మరీ చేసిందంతా అప్పగించుకోవడమేగా, దేవుని చేతుల్లో ఒదిగిపోవడమేగా, సంపూర్ణంగా సమర్పణలోనికి రావడమేగా, ఇంకేమేం చేసింది? మీరు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలకించగలిగితే ఆమె చేసిన పనిని గుర్తించండి.
ఇప్పుడు ఆ గర్భంలోకి వచ్చింది ఏంటి? దేవుని వాక్యం అనండి. ఏమొచ్చింది గర్భంలోకి? అంతేనా? దానికి ఎవరు కారణం? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ. దానికి ఏ వ్యక్తి కారణం కాదు. పరలోకం నుండి దేవుని వాక్యం. ఏ వాక్యం? ఆదియందు వాక్యం ఉండను, వాక్యము దేవుని వద్ద ఉండిన, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి. ఏ వాక్యం? ఏదైతే దేవుని వద్ద ఉండిందో, ఏదైతే సమస్తమును కలుగజేసిందో, సృష్టిని కలుగజేసిందో, సమస్తమును ఆ వాక్యము మూలముగా కలిగి ఉన్నది ఏది ఆ వాక్యము లేకుండా కలగలేదు. ఆ వాక్యం మనుషులకు వెలుగైండెను, అందులోనే జీవము వచ్చుండెను. ఆ వాక్యమే శరీరమును దాల్చింది. అంటే అఖిల బ్రహ్మాండమును చరాచర జగత్తును ఏ మహత్తు కలిగిన వాక్యమైతే పుట్టించి పోషించి పాలించి నిర్వహిస్తోందో అదే వాక్యం మరియ గర్భములోనికి వచ్చింది. దేవునికి స్తోత్రం. అంతవరకు మరియ మీద వ్యతిరేకత ఏమైనా ఉందా? ఇంట్లో కానీ బయట కానీ ప్రాబ్లం ఏదైనా ఉందా? నేను చెప్పేది కూడా అదే. ఇప్పుడు ప్రాబ్లం ఎవరికి ఉంది? స్వస్థతలు చేసేవాడికి ప్రాబ్లం ఏమి ఉండదు, విడుదలైనవాడికి ప్రాబ్లం ఉండదు, ఆశీర్వాదానికి ప్రాబ్లం ఉండదు. ఎవడైతే పక్కా ఉపదేశం ఉంటాడో దానికి తిప్పలే. ఇప్పుడు మరియమ్మ తిప్పలు పడుతుంది, చాలా ప్రయాసపడుతుంది, ప్రసవేదంతో అల్లాడిపోతుంది. ఇంటింటి గుమ్మకు తిప్పుతున్నాడు యోసేపు. ప్రతి ఇంటి ముందు నిలబడి, అమ్మా, అన్నయ్య, పెదనాన్న, తమ్ముడు, ఏదో చూడటం. మీ ఇంట్లో ఉండిపోవాలండి, మీకేం భారంగా ఉండవని. గండం గడిచిపోయినామండి, కనుపత్తులు సమీపించే నరక యాత్ర పడుతుంది, దయచేసి చేర్చుకోండి. ఈ గండం గడిచిపోయి వెళ్ళిపోతాం, మీకేం భారంగా ఉండవు, మీకు దండం పెడతాం. చిచ్చే, సిగ్గు లేకుండా మళ్ళీ మా కొంప తీసుకొస్తా అవతలబా అని విరుచుకుపడిపోతున్నారే. నేను మరలా చెప్తున్నాను, ఈ రోజున సమాజంలో, ఏది లోకంలో కాదో క్రైస్తవ సమాజంలో నేను చెప్పేది, క్రైస్తవ సమాజంలో ఎవరికి చోట్లేదంటే ఉన్నతమైన ఉపదేశాన్ని, అసలైన వాక్యమును ఎవరు తమ గర్భమును మోస్తూ ప్రసవేదన పడుతూ ఈ వాక్యాన్ని ఎలాగైనా లోకంలో పంపించాలి, ఎలాగైనా డెలివరీ చేయాలా, ఎలాగైనా ప్రజలకు అందుబాటులోకి తేవాలి, ఈ సత్యం ప్రజలకు అందాలి, ఉపదేశం ప్రజలకు అందాలని దేవుని వాక్యమును గర్భమును దాల్చి దానితో ఆపోసోపాలు పడుతున్న, ప్రసవేదన పడుతున్న దైవజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చోట్లేదండి ఎక్కడ కూడా. ఏవేవో చెప్పే వాళ్ళకు కొన్ని చోట్లు. Yes, it is my serious allegation on Christians today. You can take it as my allegation on Christian society. I'm not saying on everybody, but most of the people, most of the Christians. అందరూ కాకపోవచ్చు, మెజారిటీ అంతే. ఏం కావాలి? ఆశీర్వాదం కావాలి. ఏం కావాలి? స్వస్థత కావాలి. ఏం కావాలి? ఏదైనా కార్యం జరగాలి. ఏం కావాలి? ఆదరణ కావాలి, ఓదార్పు కావాలి, ప్రోత్సాహం కావాలి. ఇప్పుడు ఈ వాక్యం వింటుండే కూడా ఎంతమందికో బాధ కలుగుతుంది. క్రిస్మస్ పేరు మీద కూడా రేవెడెత్తాడు ఏంటాడు, ఈ పూటను ప్రశాంతంగా చెప్పడా? ఏం చెబుతాం? గర్భముతో ప్రసవేదన అల్లాడిపోతున్న తల్లి గుమ్మలు నిలబడి ఉంది. మీకు అర్థమైతే బాధ్యత. సందడే అంట, ఎదురా సందడి, చచ్చిపోతుంది అక్కడ, నరకం పడతా. తినేవాడికి కమ్మగానే ఉండదు, వండే వాళ్ళకి అలసట ఉంటుంది. ఒక మధుర పదార్థం తింటూ వావ్ నువ్వంట, వండిన వాళ్ళు వావ్ అనరు, ఆపుసోపాలు పడుతుంటారు, మూలుగుతుంటారు అక్కడ. ఆ వేడిలో, ఆ చెమటలో, ఆ పొయ్యిల దగ్గర నానా సావులు చేస్తారు. సత్రములో కూడా వారికి స్థలము లేనందున. ఎందుకు స్థలం లేదు? వాళ్ళు ఎవరు దొంగల, దోషుల, వ్యభిచారుల, పాపుల? విత్ వన్ రీజన్, దే ఆర్ బేరింగ్ అండ్ దే ఆర్ క్యారింగ్ ద ఒరిజినల్ వర్డ్ ఆఫ్ గాడ్. అస్సలు సిస్సలైన దేవుని వాక్యమును మోయిచున్న వారికి ఆనాడు స్థలము లేదు. నా ప్రశ్న ఈనాడు ఉందా? కూర్చున్న మీరన్న స్థలం ఇస్తారా కనీసం? అవును ఆమెనని చెప్పే మీరు నిజంగా యాక్యురేట్గా ఎగ్జాక్ట్గా వాక్యాన్ని చోట ఇవ్వగలరా? తట్టుకోగలరా? అలాంటి వర్తమానికులు బతికి బట్టకట్టనిస్తారా ఈ రోజుల్లో? పోనీ అందులో మీరుంటారు చెప్పండి పని యథార్థంగా. ఏదో గుంపులో కలిపి సామ్యం చెప్పడం కాదు. గబ్రియేలు ఒక వర్తమానం తీసుకొచ్చాడు. దయాప్రాప్తురాల నీకు శుభం, నీవు దేవుని కృప పొందావు.
ఏమిటా శుభవార్త అంటే, నువ్వు గర్భవతి అవ్వాలి. ఇదేం శుభవార్త? నాకు ప్రధానమైంది రేపొద్దున్న పెళ్ళి, ఇంటిలో పెళ్లి పనులు జరుగుతుండగా నన్ను గర్భవతిగా ఉండమనడం దేవుని చిత్తం అయితే శిరస వహించాల్సిన చేదు వాస్తవం అవుతుంది తప్ప శుభవార్త ఎలాగవుద్దండి? ఎగతాళి చేస్తారు మీరు మమ్మల్ని. మా ఇంట్లో పెళ్లి ఆగిపోవడం శుభమా అండి? నేను ఒక తప్పుడు వ్యక్తిగా 10 మంది మాట్లాడుకుంటూ అవమానంగా చూస్తూ ఉంటే అది శుభమా అండి? ఇరు కుటుంబాల పెళ్లి సంబరాలు ఆగిపోయి ఒకవేళ నిరాశపూరిత వాతావరణం ఏర్పడడం శుభమా? ఏంటి శుభవార్త? మీరు ఎగతాళి చేస్తున్నారా? ఆకాశ మహాకాశాల ఆవుల పక్క నుంచి మోసుకొచ్చాడు వర్తమానాన్ని గబ్రియేలు. ఇంకా పనేం లేదు, ఈ ఒక్క మాట కోసం వచ్చాడు ఆయన దూరం నుంచి. నీకు ప్రధానమైందని రేపొద్దున పెళ్ళని తెలుసు, నువ్వు పరిశుద్ధులని తెలుసు, కానీ ఇప్పుడు దేవుని చిత్త ప్రకారం నువ్వు వాక్యమును గర్భమును ధరించాలి. నువ్వు ఒప్పుకుంటే పరిశుద్ధాత్మ నీలో ఈ కార్యం చేస్తాడు. ఐఎమ్ సారీ, ఇది మా యూదుల్లో చాలా అవమానకరంగా ఉంటుంది. ఇవన్నీ తెలియని పిచ్చి పెళ్ళేం కాదుగా. తన పెళ్లి ఆగిపోద్దని తెలిసినా తనను నిందిస్తూ పాపము చేసిన వ్యక్తిగానే చిత్రీకరిస్తారని తెలిసినా అన్ని బాధలు పడి దేవుని వాక్యమును ప్రజలకు అందించుటకు దేవుడు నన్ను కోరుకున్నాడు. దేవుడు తన వాక్యమును నాలో ప్రవేశపెట్టాడు. దీన్ని జాగ్రత్తగా నేను కాపాడుకోవాలి. దీనితో నేను సంపూర్ణంగా నింపబడాలి. పరిపక్వమైన దినాన ఈ వాక్యమును ప్రజలకు అందించాలి అని వాక్యాన్ని లోపల పెట్టుకొని వాక్యాన్ని ఎదిగింపజేసుకుంటూ వాక్యమే ప్రపంచంగా దాన్ని కాపాడుకుంటూ బ్రతికి ఒకనాటికి సర్వజనులకు రక్షణ కలుగునట్లు ఆ వాక్యాన్ని లోకానికి ఇవ్వడానికి వచ్చిన వ్యక్తికి ఊరు మొత్తం ఎక్కడ చూడలేదండి. ఒక అద్భుతానికి చోటు ఉండకపోనా, ఓ స్వస్థతకు చోటు ఉండకపోనా, ఓ ఆదరణకరమైన వాగ్దాన ప్రపంచానికి ప్రవచనానికి చోటు ఉండకపోనా, వాగ్దానం కూడికని పెట్టండి, ఆశీర్వాద కూడికని పెట్టండి, ఏం కరువు ఉంటుందండి? కిట్టకిట్లాడిపోతారు జనం. ఉపదేశ కూడికని పెట్టు, తీర్మాన కూడికని పెట్టు, నిబంధన కూడికని పెట్టు, ఒప్పుకోలు కూడికని పెట్టు, ఎవడొస్తాడండి? మనకు ఆశీర్వాదాలు కావాలి, కానీ ఆశీర్వాదాలకు మూలమైన వాక్యం ఉంది. ఎలిమెంటరీ స్థాయి ఎంత అమాయకంగా ఉండిపోతుందంటే ఆశీర్వాదాలు పొందటం కావాలి, కానీ ఆశీర్వాదంగా మారటం వద్దు. ఎంతసేపు ఎలిమెంటరీయే. ఇప్పుడు యేసుక్రీస్తు వల్ల లోకానికి ఆశీర్వాదం ఉన్నది అని మీరు నమ్మితే ఆశీర్వాదాన్ని మోసుకొచ్చిన వ్యక్తి తానే ఒక ఆశీర్వాదంగా మారినట్టు కదా. ఇప్పుడు మనం చెప్పే ఉపదేశం అది కదా, నువ్వు ఆశీర్వాదం పొందటం కాదురా, నీవే ఒక ఆశీర్వాదంగా మారు అనేది కదా అసలు బోధ. ఆశీర్వాదం అనే ప్రక్రియలో పరాకాష్ఠ స్థానం పీక్ లెవెల్ అదేగా. దేవుడు అబ్రహాముతో మాట్లాడి చెప్పింది అదేగా, నిన్ను ఆశీర్వదించదను, నిన్ను ఒక ఆశీర్వాదముగా చేయదను. ఐ విల్ బ్లెస్ యూ అండ్ ఐ విల్ మేక్ యూ ఏ బ్లెస్సింగ్. అసలు విధానం ఏది కదా బైబిల్లో. నువ్వు చచ్చిపోయిందాక ఎంతకాలం, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, ఎన్ని తరాలు క్రైస్తవం ఇంకా ఆశీర్వాదాలు పొందడం. ఇంకెంతకాలం అయ్యా నువ్వు ఆశీర్వాదం నిత్య స్థాయికి రావద్దా? యూ మస్ట్ బికమ్ ఏ బ్లెస్సింగ్. నీవే ఒక ఆశీర్వాదం అయిపోవాలి. ఇంకెంతకాలం? పుట్టిన బిడ్డలు అమ్మా నాన్న దగ్గర అడిగి తీసుకుంటారు. ఎంతకాలం? కొంతకాలానికి తిరిగి అమ్మా నాన్నలకు తెచ్చిపెట్టే వయసుకి రావద్దా? ఇరవై ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా ఇంకా ప్రతిసారి పాకెట్ మనీ కావాలి, 10 రూపాయలు కావాలి అంటే సిగ్గు అనిపించాలి కదా. ఇవ్వడానికి తల్లిదండ్రులకు ఏమి బాధ అనిపించదు. మా కష్టం, మా డబ్బు పిల్లలు కాకపోతే ఇంకెవరికండి అని వాళ్ళు సంతోషంగానే ఇస్తారు. కానీ ఇంత వయసు వచ్చినా ఇంకా నేను తీసుకోవాల్సి వస్తుంది, మమ్మీ డాడీకి పావలా ఉపయోగపడలేకపోతానే అనే ఫీలింగ్ కూడా లేకపోతే ఆడికి ఏమైనా మెచ్యూరిటీ ఉన్నట్టు అసలు మైండ్లో. చిన్నప్పుడు ఒక ఇడ్లీ తిన్నాడు, ఇప్పుడు 6 ఇడ్లీ తిన్నాడు అంతాడు. ఆడి వాళ్ళు అంతకన్నా ఉపకారం ఏముంది? చిన్నప్పుడు ఏ బట్టలు తెస్తే వేసుకొని ఇప్పుడు కోరుకొని నచ్చిన వేసుకుంటున్నాడు. ఇలాంటి పనికి మళ్ళీ డెవలప్మెంట్లు తప్ప అద్దరు ఉపయోగపడిన క్వాలిటీ ఏమి లేదు.
సంఘమైనా అంతే, క్రైస్తవులైనంతే. కళ్ళెదుట కనబడుతున్న ఒక సీరియస్ విషయం ఏమిటంటే, వాక్యమును కడుపులో మోయిచు ప్రసవ వేదనతో ఆ ఉపదేశం ప్రజలకు అందించాలని అల్లాడిపోతున్న దైవజనులకు ఇదిగో బెత్లెహేములో దావీదు పట్టణములో చోటు లేదంట. ఓ క్రైస్తవులారా, మీలో చోటుందా? ఇది నా ప్రశ్న. ఎలాగే నీ వాక్యం ప్రజలకు అందాలి, ఈ సత్యం ప్రజలకు అందాలి, ఉపదేశం ప్రజలకు అందాలని మోకాళ్ళ మీద పడి కన్నీరు కార్చి ప్రార్థన చేసి ఆ గింజలను పోగేసి రోటిలో దంచి రొట్టెగా మార్చి పరిశుద్ధాత్మ నిప్పుల మీద రెండు వైపులా కాల్చి తన ప్రజలకు పెట్టు. ఒక తాజా రొట్టెను కాల్చి తెచ్చుచున్నవారు కొద్దిమంది దైవజనులు ఉన్నారు. అయితే వారిని ఎక్కడ ఆపుతున్నాం? ఊరి బయటే. వారికి చోట్లేదు. వాక్యానికి చోటు లేని వాళ్ళు క్రిస్మస్ పండుగ చేసుకుంటారా? ఆ వర్తమానికుని చేర్చుకునే వాళ్ళు క్రిస్మస్ పండుగ చేసుకుంటారా? ఆ వాక్యమును మోయిచు ప్రసవేదన పడుతున్న వారిని బయట పెట్టి లోపల పండుగ చేసుకుంటావా నువ్వు? ఇదా క్రైస్తవ్యం అండి? ఈ సందేశం వినిచున్న వారులారా, ఇఫ్ యూ వాంట్ టు సెలబ్రేట్ క్రిస్మస్, let me tell you one thing. First, invite or accept the person who brought you the message from the Lord. నీ వద్దకు దేవుని వద్ద నుండి ఆ సమాచారం ఉపదేశం మోసుకొచ్చిన వారిని మొదట చేర్చుకోండి. వాళ్ళని బయట పెట్టి అంటే క్రిస్మస్. నేను ఎప్పుడో 10-15 నెలల క్రితం రాసిన కవిత, యేసు తలుపు కొట్టుచున్నాడు, ఎవరూ వినిపించుకోవటం వల్ల అందరూ క్రిస్మస్ పండుగలో బిజీగా ఉన్నారని. బయట తలుపు తట్టుచున్నవాడు యేసు, లోపల ఎవరో వినిపించుకోవట్లా. కారణం ఏంటంటే అందరూ క్రిస్మస్ పండుగలో బిజీగా ఉన్నారు. దే ఆర్ సెలబ్రేటింగ్ క్రిస్మస్ వితౌట్ క్రైస్ట్. మధ్యలో ఎవడో తలుపు తీసి, ఏంటయా? I am Jesus. Want to participate in your celebration. No way, we are very busy. Please wait for some time. మీటింగ్ అయ్యాక చూద్దాం. వచ్చినవాడు మీరు పెట్టి అన్నానికి వచ్చినవాడు కాదు రే. మేము తినేసాక చూద్దామని మాట్లాడుతున్నా. వచ్చినవాడు నీకు అన్నం పెట్టేవాడు, నిన్ను పోషించేవాడు, జీవపు రొట్టె. ఆయన బయట పెట్టి మాట్లాడుతున్నాం పండగ. ఏం తెలివండి క్రైస్తవ్యంది? యేసయ్య వాక్యం, యేసయ్య బోధ, అపోస్తలుల బోధ, అసలైన ఉపదేశం, వీటిని బయటపెట్టి చేసుకునే భక్తి, చేసుకునే సేవ, చేసుకునే సంఘ కార్యక్రమాలు, చేసుకునే పండుగలు 00000. మళ్ళీ చెప్తాను, యేసు అంటే చిన్న ఫోటో కాదు, చిన్న బాల యేసు కాదు, చిన్న బొమ్మ కాదు. యేసు అంటే సృష్టించిన, నిర్మించిన, నిర్వహించుచున్న, అనగా పని చేయుచున్న వాక్యం. ఆమేన్, ఆమేన్. నేను ఆ మధ్య ఒక ప్రసంగంలో చెప్పాను, గుర్తుందా? యేసు ప్రభు సమాధికి భద్రత కల్పించమని వీళ్ళందరూ పిలాతు దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఒక వ్యాఖ్యానం చేశాను దాని మీద. మీరు ఎంతమంది గుర్తుందో? Do you still have a problem with dead Jesus? అని అడుగుతాడు పిలాతు. యేసు ప్రభు చచ్చిపోయాడు కదరా, చచ్చిపోయిన యేసుతో మీకు ఇంకా ప్రాబ్లం ఏముంది? బతుకున్నప్పుడు సావు కొట్టిందా, తిప్పలు పడ్డారుగా, చంపేశారు కదరా, ఇంకా మళ్ళీ భద్రత అంటావు, దానికి రాయి అంటావు, ముద్ర అంటావు, ఏం తలకాయ లేదురా. ఐ డోంట్ థింక్ యూ హ్యావ్ ప్రాబ్లం విత్ డెడ్ జీసస్ అంటే. నీకు తెలియదురా నాయనో, మామూలుడు కాదు. ఆ చంపేసినప్పుడు ఉన్నంత టెన్షను, ఆ గౌరవం, ఆ విశ్వాసం పొద్దుగూకుల సంఖలో బైబిల్ తిప్పెట్టి తిరిగేవాడికి లేదు. మనం సాగు కొట్టినా, మనం బయట పెట్టినా వచ్చేస్తాడు. సత్యాన్ని సమాధి చేయలేం, వాస్తవాన్ని పూడ్చిపెట్టలేం, జీవమును మరణింపజేయలేం అనే అవగాహన అడిగారు ఉంది. కనీసం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ బైబిల్ సంఖలో పెట్టుకుని పొద్దున్న లేచి
సత్రముల వారికి స్థలం. వారికంటే ఎవరికి? వాక్యమును మోయిచున్న వారికి. వాక్యాన్ని మోయిచున్న వారికి స్థలం లేదు. చాలా మంది దైవజనులు అమాయకంగా బాధపడతారు. కొన్ని పల్లె ప్రాంతాలు అక్కడక్కడ కలిసినప్పుడు చెప్తా ఉంటారు నాకు, అనే మరి ప్రభు కృప ఏంటో, మరి మా మినిస్ట్రీలో కృప పరిచయం చాలా జాగ్రత్తగా ఉన్నానని, చాలా నమ్మకంగా ఉంటున్నానని, చాలా యథార్థంగా కష్టపడుతున్నాను, ఎందుకో మరి అసలు నా పరిచయంలో కృప లేదని, దేవుని ఆకర్షణ లేదని, అన్ని చోట్ల వ్యతిరేక, ఎక్కడికి వెళ్తే అక్కడే వ్యతిరేకమని, ఎక్కడికి వెళ్తే అక్కడ. ఊరే నువ్వు కరెక్ట్గా చేస్తున్నావు సేవ తమ్ముడా, నువ్వు అనవసరంగా ఫీల్ ఒక సూపర్ నువ్వు అసలు. దేవునికి స్తోత్రం. మరియమ్మ ఏ తప్పు చేయలే, వాక్యాన్ని మొయ్యడమేమో తప్పు. బాబు నాకు వద్దని లేని పోనీ రిస్క్ అంటే హాయి అందరిలాగానే ఎంజాయ్ చేస్తుంది. ఏమిట్లో అసలు ఆ పిల్లకి చిన్న కష్టమే ఉండదని తల్లి గారు పాపం. దేవుడు తన మహాకృపలో నన్ను ఎంపిక చేసుకోవటం సంతోషమే, కానీ ఐఎమ్ సారీ, నేను కరెక్ట్ కాదేమో, నేను నిలబడలేను. ఒక నెల శాలరీ ఇవ్వడానికి జీవితంలో తబ్బిబ్బులు అయిపోయే భక్తులు కుప్పలు తిప్పలు ఉన్నారే. ఒక జీవితాన్ని ఇవ్వడానికి అరక్షణం కూడా ఆలోచించలేదు మరియమ్మ. ఏంటంటే సమర్పణ గురించి ప్రతివాడు పట్టుకున్న 10 రూపాయలకి సమర్పణ చేయుము అది పట్టుకొని నీవి ఇచ్చేదావా, నేను ఇచ్చేదను 10. నీ బిడ్డలు సేవకు ఇచ్చేదవా, నీవి ఇచ్చేదమ్మా, నువ్వేమి ఇచ్చావు 10. అడిగేది ఎంత? జీవితం. లోకమో కొడుకి. ఈ రోజున సీరియస్గా తీసుకోండి మీరు. మారేడుమిల్లి ప్రేమసాగర్ గారి గురించి మీకు చాలాసార్లు చెప్పాను చర్చలో నేను. ఆయన మద్రాసు తెలుగు బాప్టిస్ట్ సంఘానికి కాపరిగా పనిచేస్తున్న కాలంలో మిషనరీ సాంగ్ ఒకటి రాస్తే నేర్పిస్తూ ఉంటే, ప్రభు నువ్వే ఎందుకు వెళ్ళవని చెబితే కొండల్లోకి వచ్చేసేదాన్ని వదిలిపెట్టి, ఆనాడే 90లకు ముందే మద్రాసులో ఒక అతిపెద్ద సంఘానికి తాను కాపరిగా ఉండి సర్వసమృద్ధిలో ఉన్న స్థితిలో నుంచి ఏమీ లేని కొండలు, ఆ పోలవరం మొత్తల పాపి కొండలు, ఆ ఏరియాలో మారేడుమిల్లి అనేది భయంకరమైన ఏజెన్సీలోకి వచ్చారు. ఆ దెబ్బకు భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులుగా ఉన్న మద్రాసు తెలుగు సంఘంలో సుమారు 16 మంది తమ జీతాలని తమ జీవించినంతకాలం పాస్టర్ గారికి రాసేశారు. మొత్తం టోటల్గా ఆయన పేరుని అకౌంట్స్ ట్రాన్స్ఫర్ చేశారు. 30 రోజులు వారు డ్యూటీకి వెళ్తారు, శాలరీ ఈయన అకౌంట్లో పడుతుంది వచ్చి. ఒక జీతం కాదు, 16 జీతాలు. ఆ డబ్బుతో ఆయన ఎంత అద్భుతమైన సేవ చేస్తారో తెలుసా? అతి భయంకరమైనటువంటి క్రూరాతికృతమైన మలేరియా జ్వరాలు, భయంకరమైన విష సర్పాలు, దారుణమైనటువంటి తీవ్రవాదులు ఉన్న ప్రాంతంలో సేవ చేశారు. కనీసం 4 సార్లు అతి కిరాతకంగా కాళ్ళు విరగొట్టారు. అతి కిరాతకం అంటే అతి కిరాతకం. ఇటొక రాయి అటొక రాయి మీద కాళ్ళు పెట్టి మధ్యలో గ్యాప్ వచ్చేలా చూసి తుపాకీలు వెనక్కి తిప్పి కాళ్ళు విరగొట్టారు. విరగొట్టిన కాళ్ళతో తుప్పులకు విసిరేసిపోయారు. రోజుల తరబడి మూలుగుతూ చావు బతుకుల మధ్యలో ఉండి ఎవరో చూసి రక్షిస్తే, ఏవో పసరకట్లు కడితే ఎంతో కాలానికి వెళ్ళి నడిచాడు. మళ్ళీ విరగొట్టారు. ఎన్నిసార్లు చావు దెబ్బలు కొట్టారు. ఆ కొండల్లో 24 గదులతో ఒక పెద్ద బైబిల్ కాలేజ్ కట్టారు. తక్కువ అంటే 3000 మంది పైగా గిరిజనుల సేవకులుగా తయారు చేశారు. వేల బాప్తిస్మాలు ఇచ్చారు. నేను అంటున్నాను, సహకరించే వాళ్ళు ఉంటే సేవ విస్తరించుద్దండి. ఇంత కష్టపడి చదువుకుని ఉద్యోగాలు చేసుకుని ఏదో 1 నెల కాదు, 1 సంవత్సరం కాదు, సంవత్సరం అంతా కాదు, జీవితం అంతా జీతం ఇచ్చేయాలా అని అనుకుంటే అంత సేవ జరిగేది కాదు. ఒకళ్ళిద్దరు కాదు, ఒక్క సంఘములోనే 16 మంది తమ జీవితం మొత్తం ఉద్యోగాలు చేస్తాం. ఒక్కరోజు సెలవు పెట్టుకుని డ్యూటీకి వెళ్తాం, శాలరీ మాత్రం ఆయన తీసుకోమను. మా ఇద్దరికి శాలరీస్ ఉన్నాయిగా, ఒక జీతంలో సర్దుకుంటాంలే అని 16 మంది ముందుకు వచ్చారండి. ఇప్పుడు భారతదేశంలో మిగతా దేశంలో మిషనరీ సేవ జరిగిందంటే మిషనరీకి సపోర్ట్ చేసిన వాళ్ళందరూ శ్రీమంతులు అంటారు. అవతల పేదలు ఎవరు సపోర్ట్ చేయలేదండి. ఇప్పటికి ఒక వ్యక్తి వస్తూ ఉంటాడు, తెలంగాణలో చూస్తుంటాం మేము, బావగారి దగ్గర ఇప్పుడు. ఆయన సామిలులో కర్రలు కోసే మనిషి. సామిలులో కర్రలు కోస్తాడు. కట్టర్ అన్నమాట అతను.
తన భార్య డిపార్ట్మెంటల్ స్టోర్లో సేల్స్ జాబ్ చేస్తుంది, అన్ని సామాన్లు అమ్ముతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ ప్రతి 6 మాసాలకు ఒకసారి డబ్బులన్నీ మినిమం ఖర్చులు పెట్టుకొని డబ్బులను దాచి ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల్లో, శ్రీలంక ఇలాంటి దేశాలకు వచ్చి తమ ఖర్చులతో సువార్త ప్రకటించి శిష్య బృందాలను తయారు చేసి ఉపదేశం నేర్పించి వెళ్ళిపోతూ ఉంటారు. మనం అనుకుంటాం తెల్లవాడికి ఇప్పుడు తెల్లవాడందరూ వాళ్ళకి కనపడతాడు గట్టిగానే. ఎప్పుడు గ్రీన్ కలర్ షర్ట్ వేసుకుంటాడు ఎక్కువగా. నేను అడిగాను, ఇప్పుడు ఇది షర్ట్ ఎత్తాడంటారు బాబు, బాగా ఇష్టమా ఏంటని చెప్తే ఆయనకు ఉన్నదే 2 జీన్ ప్యాంట్లు 2 షర్ట్లు అంట. ఆయనకున్న డ్రెస్సులే 2. పిచ్చెక్కిపోయింది నాకు అతని సాక్ష్యం విని. అవి కూడా యూజ్డ్ క్లోత్స్ కొన్నాడంట, సెకండ్స్వి. ప్రతి సంవత్సరం 2 సార్లు నేను ఇండియాకి, పాకిస్తాన్కి, ఈ దేశాలకు వస్తున్నాను. నాకు ఫ్లైట్ టికెట్లు రావాలి, ఇక్కడి నుంచి వెస్ట్ బెంగాల్ వెళ్తాను, ఫ్లైట్ టికెట్లు కావాలి, హోటల్లో ఉంటాను, నాకు తిండికి డబ్బులు కావాలి. మాకు ఎవరిస్తారు? మేము జీతాలు ఇచ్చి ఇచ్చి చేసుకునే స్తోమత కాదు. నా భార్య డిపార్ట్మెంట్ షాప్లో పనిచేస్తుంది, తనకు కొంచెం శాలరీ. నేను కోతాకు వస్తున్నాను, నాకు కొంత శాలరీ. మా ఇద్దరి దాచుకొని 6 మాసాలకు ఒకసారి వచ్చి 1 నెల రోజులు సేవ చేసి వెళ్ళిపోతున్నాం. ఎక్కడ త్యాగం లేకుండా సేవ జరిగింది చెప్పండి మీరు? రాశి మీద కూర్చొని ఎవడన్నా చేస్తున్నాడు? ఒక్కటే మీ ముందు పెడుతున్న ప్రశ్న, వాక్యం, అపోస్తలుల బోధ, సరైన ఉపదేశం ప్రసవ్యతంతో బయట నొప్పులు పడుతుంది. లోపల మనం తలుపులు వేసుకుని పండుగ చేసుకుందామా? మన సంఘం, మన మినిస్ట్రీ, మన చర్చి, మన కార్యక్రమాలు, మన 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 ఏమిటండి మన? ఈ రోజున ఒక సత్యాన్ని మీరు అందరూ అంగీకరించాలి. కుటుంబాల్లో, ఊర్లో ఎవరికి చోట్లేదండి. వాక్యాన్ని మోసే వాళ్ళకి చోట్లేదండి. వేరే జెండాలు మోసేవారికి, రకరకాల వారికి ఏది ఇబ్బంది ఏమి లేదండి. వాళ్ళకు ఉన్నాయి సమృద్ధిగానే. వాక్యాన్ని మోసుకొని తిరుగుతున్న చోట్లేదు. నేను చెప్తున్నాను, ఈ వాక్యమును గర్భములో ధరించి ప్రసవేదన పడుతున్న వారికి ఎంత నిరాదరణ ఉందో, వారికి సపోర్ట్గా ఉన్న వాళ్ళు కూడా అంతే. యోసేపు పోస్ట్ అదేగా. యోసేపుకి ఏం సంబంధం అసలు? ఆ గర్భానికి, ఆ తిప్పలకి యోసేపుకి ఏం సంబంధం అండి? అతడు రహస్యంగా సైలెంట్గా, మన ఎందుకు పాపం ఒక ఆడపిల్లలు ఇబ్బంది పెట్టడం, పోన్లే మనకి మంచి చెడ్డ మనకి ఏం తెలుసు, నిజాన్ని దేవుడు తెలిసిపోని అని సైలెంట్గా తప్పుకోవడానికి ట్రై చేస్తున్నాడు ఆయన. చాలా హుందాగా, మర్యాదగా. ఎందుకు ఆడబిడ్డని ఇబ్బంది పెట్టాలని? కానీ దేవుడు తనతో మాట్లాడి, ఆ బిడ్డ ఏ పొరపాటు చేయలేదు, ఇది దేవుని పరిశుద్ధాత్మలో జరిగింది, ఆమె గర్భంలో ఎదుగుచున్నది దేవుని వాక్యం, ఆ వాక్యం ఎలాగైనా ప్రపంచానికి అందాలి, ఆత్మ లక్ష్య శక్తి కలిగింది ఆ వాక్యమే. నువ్వు ఆ బిడ్డకి సపోర్ట్గా నిలబడంటే, ఆ ఒక్క మాట కోసం వచ్చి ఆ బిడ్డకి సపోర్ట్గా ఉన్నాడు. అమ్మ, నాన్న. ఇప్పుడు చూడండి, మరియ వాళ్ళ ఊరే, యోసేపు వాళ్ళ ఊరులే. సత్రం దాకా ఎందుకు వెళ్ళి ఏళ్ళింటికో వాళ్ళింటికి వెళ్ళొచ్చుగా, రానివరుగా. కన్న తల్లిదండ్రులే చేర్చుకోకపోతే ఊరోళ్ళు ఇంకెందుకు చేర్చుకుంటారండి? గుండె మీద చేపెట్టుకొని చెప్పు, ఈ క్రిస్మస్ సందర్భంగా పండుగ వస్తుందిగా, నీ ఇంట్లో దేనికి చోటు ఉంది? ఇంకొన్ని నగలక, ఖరీదైన బట్టలక, ఆ పేరు మీద మితిమీరిన మాంసాహారానిక, ఎలా పాల లేకుండా అడ్డ ఓలికి ఎప్పుడు పడితే అప్పుడు తినే తిండిక, ఒట్టి వెర్రి కేకలక, ఆడంబరాల ఖర్చులక, దేనికి చోటు ఉంది? నేను ఎవరైనా ఒక్కరు చెప్పగలరా? నేను తలుపులు బార్లా తెరిచి దేవుని వాక్యాన్ని చేర్చుకుంటాను. ఆ వాక్యమును మోయిచు ప్రసవేదన పడుతున్న దైవ సేవకులను చేర్చుకుంటాను. ఆ వాక్యం కొరకే సహకారులుగా, సపోర్టర్స్గా ఇబ్బంది పడుతున్న యోసేపుల వంటి సేవకుల్ని నేను చేర్చుకుంటాను. చెప్పగలరా? అలాంటి ఏమీ లేకపోతే హ్యాపీ క్రిస్మస్ అంటే దెబ్బలు పడతాయి ఒక్కొక్కరికి. ఏంటంటే హ్యాపీ క్రిస్మస్? కడుపులో భయం లేకుండా పండగే మన క్రిస్మసా? తిండే క్రిస్మసా? బట్టలే క్రిస్మసా? నా బోధ మీకు అర్థమైందా? వారికి స్థలము లేనందున. ఎవరికి? వాక్యమును మోయిచున్న వారికి, వారికి సహకరించున్న వారికి. మీ సంఘాల్లో, మీ డినామినేషన్లో, మీ మినిస్ట్రీలో వాక్యమును గర్భమును మోయిచు ప్రసవేదన పడుతున్న వారికి చోటుందా?
అలాంటి ఉపదేశం కొరకు వారికి సహకారులుగా బతుకుతున్న వారికి మీ సంఘాల్లో ఇళ్లలో చోటు ఉందా? వాడిని ఒక పెద్ద ఈడేంటర్ ఆవిడ సపోర్ట్ చేస్తున్నాడు ఈ మధ్య, వాడికి దోషం చేసేసావు. ఏ యోగ్యత లేని పాపులను బలహీనులు కూడా తన వంశంలో చోటిచ్చాడు యేసయ్య అని గత వారం చెప్పుకున్నాం. అలాంటి యేసయ్యకు వాక్యానికి చోటు ఇవ్వట్లేదని ఈ వారం చెప్పుకుంటున్నాం. ఏదో మొక్కుబడి మాటలు, పెట్టుబడి మాటలు మాట్లాడకుండా నిజంగా మీ గుండెల్లో వాక్యమును మోయుచున్న వారికి చోటు ఇచ్చారా? 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో పౌలు గారు అన్నమాట ఎంత గుండెలు ద్రవింపజేస్తుంది. సహోదరులారా, మమ్మును మీ హృదయములలో చేర్చుకోనండి. ఆ మాటే నన్ను ఏడిపించేసింది అసలు. అబ్బా, చాలా దుఃఖపడిపోయానండి. మొట్టమొదటిసారి నా కళ్ళ ముందు అది హైలైట్ అయిన రోజున కొన్ని సంవత్సరాల క్రితం పిచ్చెక్కిపోయింది నాకు. పౌలయ్య గారు లాంటి దైవజనుణ్ణి హృదయంలో చేర్చుకోలేదంట. జస్ట్ నామినల్గా మర్యాదగా పైపైన రిసీవ్ చేసుకున్నారు. ఇక బాబోటోళ్ళ బతికి ఏముంటుంది? ఇక మేము ఎక్కడ ఉంటామండి అసలు? పౌలయ్య గారు అంటే ఏంటి స్పెషల్? మధ్య ఆకాశానికి వెళ్ళినవాడు, 3వ ఆకాశంలో పరదేశంలో ఉన్నవా అక్కడికి వెళ్ళి సబ్జెక్ట్ తెలుసుకున్నవాడు. మనుష్యుడు ఎవడు నువ్వు పలుకకూడని మాటలు దేవుడు మాత్రమే పలికితే విన్నవాడు. నేర్పరిని శిల్పకార్యం వలె పునాదులు వేసినవాడు. యుగములకు పూర్వము నుండి మరుగైన సంఘ మర్మములు బయలుపరచబడినవాడు. దేవుని సేవ కోసం ఖర్చు అయిపోయినవాడు. అపోస్తలత్వను నిరూపించుకున్నవాడు కార్యాలు చేసి. ధర్మశాస్త్రమందు అనింద్యుడు. ఏ రూట్లోకి వెళ్ళా తిరిగిలేని వ్యక్తి. ఏవేమి లాభకరం నష్టముగా పెంటకాయ సమానంగించుకున్నవాడు. అలాంటి దైవజనుణ్ణి ఏ సంఘం కోసం ఖర్చు అయిపోయాడో, వ్యయమైపోయాడో ఆ సంఘస్థులంట చెప్పండి ఎక్కడ దాకా రానివ్వలేదు, హృదయాల్లోకి చేర్చుకోలేదంట. ఓకే, ఇంటికి రండి పాస్టర్ గారు, మీరు ప్రార్థన చేయండి, మేము కానుకిస్తాం. నీది నువ్వు చేసావు, మాది చేసావు, దట్స్ ఇట్. అంతేకాని దైవజనుడు గుండెల్లో దాకా అంత అవసరం లేదు. నాకు నిజంగానే అనిపిస్తుంది ఈ రోజుల్లో సేవకుల్ని హృదయాల్లోకి చేర్చుకునే వాళ్ళు ఉన్నారా అని. అంతా తెలివేగా రాజ్యం ఆడేది, జ్ఞానంతోనేగా ప్రవర్తించేది, హృదయపు అంతరంగం ఆవిష్కృతమయ్యేది ఎక్కడ గనక. లోపల ఉన్నది ఒకటి, బయట మాట్లాడేది ఒకటి కదా. మీరు చెప్పగలరా? మీకు సాక్షి ఇప్పుడు మైక్ ఇస్తే మీ గుండెల్లో ఎంతమంది దైవజనులకు చోటు ఉందో చెప్పగలరా మీరు? మిమ్మల్ని సిగ్గుపరచాలని అడగటం లేదు. నువ్వు మీ హృదయ స్థితి మీకైనా అర్థం అవ్వాలి. అట్లీస్ట్ ప్రపంచాన్ని సంగతి పక్కన పెట్టు. పౌలు అంతటి గొప్ప దైవజనుడిని గుండెల్లో చేర్చుకునేది ఆయన. ఎంత అంటే ఒక తండ్రి బిడ్డల్ని పెంచి పెద్ద చేసి వారికి పెళ్ళిళ్ళు చేసి వారికి ఆస్తులు ఇల్లులు అన్ని కట్టించిన తర్వాత తండ్రిని బయట పెట్టేసినట్టుంది. చలికి వణికిపోతా తండ్రి వచ్చి తలుపు కొడతామా మీ ఇంట్లో కొంచెం చోటు ఇవ్వరా అని అడిగితే ఎంత దీనంగా ఉంటుందో అంత ఘోరంగా ఉంది. యథార్థంగా చెప్పు, నీ హృదయంలో ఎవరికి చోటు ఉంది? లూకాసువార్త 9వ అధ్యాయంలోకి యవనస్తుడు ఏమన్నాడు? బోధకుడా, నీవు ఎక్కడికి వెళ్ళి నేను నీ వెంట వచ్చేదని అన్నాడు. యేసయ్య ఏమన్నాడు? నక్కలకు, బొరియలను, ఆకాశ పక్షులకు నివాస స్థలములు ఉన్నాయి కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకున్నట్టుకైనను. అమాయకంగా ఆలోచించే వాళ్ళు ఏమనుకున్నారు? యేసుకి చోట్లేదు బాబు, నిజమే, ఈడు ఎక్కడ ఉంటాడు? ఇంకా ఆడు కూడా ఓహో అయితే వద్దులే అని సైడ్ పడ్డాడు. అదే చోట అదే క్షణమున అదే జనము చూస్తుండగా ఒకను చూసి నన్ను వెంబడించు అన్నాడు. తలవాల్చుకుంటూ నువ్వు స్తోత్రం లేదని నువ్వు ట్రాజడీ సీనే పెట్టి శివరంజన వాయించేసి వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెట్టి అయ్యో ఆయనకు తలవాల్చుకుంటూ స్థలము లేదు, మండుటెనలో మరణం హోమగాసిలోపై తలవాల్చి అంత సీనేం కాదు అక్కడ. ఆయన చెప్పింది, రే పాపిష్టువాడా, నీ హృదయంలో నాకు చోట్లేదురా. నీ హృదయంలో ఏముంది? నక్క అంటే ఏంటి? మోసం. ఆకాశ పక్షులు అంటే ఏమిటి? దురాత్మలు అని క్లియర్గా చెప్పాడు విత్తువారు కూర్చున్న మానవులో. ఆకాశ పక్షులు విత్తనాలు ఎత్తుకెళ్ళిపోతున్నాయే, ఆకాశ పక్షులు దురాత్మలు అని రాశాడు. మన సొంతంగా వ్యాఖ్యం చెప్పేది ఏముంది?
అంటే నీ హృదయములో మోసం ఉందిరా, నీ హృదయములో దయ్యములు ఉన్నాయిరా, అపవిత్రాత్మలు ఉన్నాయిరా. నా ఆయన కలబడొస్తానంట వింటరా నువ్వు? నీ గుండెకాయలు నేను లేను అసలు. నా వెనకాల ఎందుకు దయ్యాలు వేసుకొని గుండెండా? వద్దులే బాబు అన్నాడు. దానికి యేసు ప్రభుకు తల వాల్చుకున్నట్టుకేను స్థలము లేక, అయ్యో మారణ హోమంగా సిలువలో మండుటెండలో వేలాడి నువ్వు దానికి వేరే రాగం పూసావు. ఒక మాట గుర్తుపెట్టుకో, యేసును వెంబడించుచున్నాను, వెంబడిస్తాను అని అడుగుచున్న వాడిలోనే యేసుకు చోటు. మోసం, కుయుక్తి, కుట్ర, పాపం, అపవిత్రత అన్నీ పెట్టుకొని నేను యేసుని వెంబడితునని నేడేగా నిశ్చయించితిని. మరి యేసు ప్రభు పొరపాటును కూడా నీవు రానే వద్దని ఆ యేసే నాడే చెప్పేశాడు. నీకేం పాడాలి మరి? అదే చోట అదే ప్లేస్లో పక్కన నువ్వు వచ్చి నన్ను వెంబడించన్నాడు. ఆడేమన్నాడు? మా నాన్నగారు చనిపోయారయ్యా, బాధ పెట్టి వస్తానన్న. ఎవడో ఒకటి బాధ పెడతలే, నువ్వు రా అన్నాడు. స్తోత్రం. ఎంత టూ మచ్ చూడండి. మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు, నువ్వు వచ్చి వెంబడించు నన్ను. చోట్లేకపోతే అన్ని ఎందుకు రమ్మన్నాడు మరి? బోధకుడా మీ బస్సు ఎక్కడంటే, నాకు ఎక్కడ బాబు అనాలి కదా. వచ్చి చూడు, స్తోత్రం చెప్పరే. ఏమీ లేకుండానే పన్ను కట్టేసాడేట్రా అమాయకుడు. ప్రసంగం చేస్తున్నాడు కానీ, పేతురు గాలవై వచ్చేపోతుంది, నోట్లో ఒక షెకేలు ఉంటుంది, నీకు ఒక 1/2 షెకేలు ఐస్ క్రీమ్ కొనుక్కరమ్మన్నాడా? పన్ను కట్టమన్నాడు సార్. ఎవరు కడతారు సార్ పన్ను? అర్థం ఉందా? మనుషు కుమారునికి తలవాల్చుకున్నట్టుగా నువ్వే ఫీలింగ్ ఇచ్చేస్తున్నావు ఇక్కడ. అక్కడ చెప్తున్నది నీ హృదయంలో యేసయ్యకి చోటు ఇవ్వకుండా నువ్వేదో మాట్లాడుతున్నావురా బాబు, వేస్ట్ అన్నాడు. అది పట్టుకోవేంటి? యేసుకు చోటు ఇవ్వలేదని ఎవరెవరు ఇరుచుకుపడతాం కాదు. నువ్వే పాటించావు చెప్పు నాకు. అయ్యో ప్రజలారా, యేసుకు చోటిస్తే నన్ను అద్భుతాలు చేస్తాడో. మరి నీ హృదయం ఇంకా మారలేదారా మరి? నా హృదయము వింతగా మారేను. ఈ మాట ధైర్యంగా చెప్పలేకపోతున్నావే. తెరువబడేను నా మనోనేత్రము, చెప్పలేకపోతున్నావే. నీ అంతఃకరణము పర్ఫెక్ట్గా లేదుగా, నీ హృదయం శుద్ధీకరించబడలేదుగా. నీకు రాని ఏబిసిడీలు ఇంకొక నేర్పాలంటే చేయకు, వద్దు. నీకు వచ్చింది బూతాడికి ఇంకా పరంబూత నేర్పుతావు నువ్వు. నీకు ఏబిసిడీలు తినకరాదు, ఫస్ట్ నేర్చుకో అయ్యా బాబు. హృదయం తెరు, ఏసరి నాని లోపలికి ఖాళీ చేయి, దరిద్రవంత లోపల పెట్టుకొని. యేసుని రమ్మనుచున్నాడు. దిగ్గున లేచి కర్రను బట్టను పారవేసి, ఆడు కరెక్ట్, వదిలే ఆ దరిద్రం అంతా, రా యేసయ్య దగ్గరికి. నేను ఒకటే అడుగుతున్నాను, ఉన్నది ఉన్నట్టుగా దేవుని వాక్యము నీ వద్దకు మోసుకొచ్చేవాడిని చేర్చుకుంటావా? సత్రములో కూడా, అవుట్ హౌస్లో కూడా ఉండేవా? పెద్ద పెద్ద కోటీశ్వర్లు ఇల్లు కడుతున్నారు. మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్, హాల్, లివింగ్ రూమ్, డైనింగ్ రూమ్, కిచెన్ రూమ్, సిట్ అవుట్, ఓలమ్మ ఎన్ని ఉన్నాయి. ప్రేయర్ రూమ్ అంటే చిన్న గూడు చూపెడుతున్నా, చిన్న గూడు, చిన్న చెక్క పెట్టాడు, ఒక చిన్న బిల్ల, దాని మీద పెట్టాడు బైబిల్. ఏం చెప్పాను? ఇన్ని రూమ్స్ ఉన్నాయి కానీ మొత్తం అన్ని డైయింగ్ రూమ్సే. పోతావు నువ్వు. లివింగ్ రూమా ఒట్టిదే. ఈ మాటలు ఎక్కువ ఆలకించండి మీరు. ఉట్టిగా వెర్రి మరిగా పండగలు చేసుకోవటం, ఓ కేకులు కోసుకొని అర్ధరాత్రులు తినేతం కాదు. చిరాకు వచ్చేత నాకు. ఎక్కడో సువార్త చెప్పుకొని 12-1 గంటకు వస్తాను, రోడ్డు మీద గాలి 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 బ్యాచ్
ఓ ఇంటికి పొరం పక్క తిరుగుతానని చూస్తే మేము ఎదురు వచ్చే క్రీస్తుడు పుట్టినాడు, ఒరి మావాడే. ఏంటి కూరగాయలు అది రాత్రులు ఇలా తిరుగుతున్నారు రోడ్ల మీద చిరాకైనా నేనేమనుకున్నా దగ్గరికి వచ్చాక క్రీస్తునాడు పుట్టాను అన్నాడు. నేను ఆఫ్ చేసి కాలర్ పట్టుకుని నీళ్ళు ఎప్పుడు పడతాడరా. మా చిన్నప్పుడు గ్రామ్ ఫోన్ రికార్డు ఏది ఏది బదులేది, ఇప్పటికి లేదు, ఇప్పటికి లేదు. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. ఓ వెర్రి కేకలు తప్ప మెర్రీ లేదు, హ్యాపీ లేదు, అంత వెర్రి తప్ప. ఒట్టి వెర్రి మిగిలిపోయింది అంతే. పరువుకి ప్రెస్టేజ్కి అటు వెళ్ళిపోయి ఇటు వెళ్ళిపోయి వాళ్ళ దోడు తెచ్చి మేదేసుకొని వీళ్ళ దోడు తెచ్చి మేదేసుకొని ఉన్నది కానీ పడుకోవడం కొత్తది బయట పోసి నెత్తి కంచి కాలు కొడిదాకా పోతే నీకు పోతలు మండిపోను, పశువుల పాకాల గడిచింది, ఇంకా సత్రం వల్ల గడిచింది, ఇంకా నువ్వు పూసి ఎత్తనం పోతా, అది అలాగే వచ్చింది. ఆ వాక్యం ఉన్నాడు అక్కడే ఉన్నాడు. ఇంకా వాక్యం మోసే ప్రసవేదన పడుతున్న తల్లి గాడిద మీద కూర్చొని బాధపడుతుంది. ఎక్కడో పూసి ఎత్తనం పోతా, నీ వంటలు మండిపోను. ఏంటి పండగ నాకు అర్థమవుదో? పండగ చెప్పనా? అల్లాడిపోతున్న తల్లికి చోటివ్వు. సత్రములు కూడా చోటు లేకుండా పశువులు పగలగలదు, ఎలా తీసుకుని ఇంటికి తీసుకొచ్చుకో. అది నా పండగ అంటే. ఆ తల్లి కన్నీ రాగిందా, అది పండగ. ఎక్కడో పశువుల తొట్టిలో బోసినవ్వులతో చిరునవ్వులు చిందాల్సినటువంటి రాజాతి రాజు నీ ఇంట్లో నవ్వని, అది నా పండగ. అలాగెందుకు సార్, మేము ఆ పశువుల బాకి వెళ్ళిపోతాం, మేమే వెళ్ళిపోయి అక్కడ సందయించి వచ్చేస్తాం, ఆయన మట్టికి రానివ్వం. నీ పండగ పెద్ద దండగ. నీ పండగ ఏంటి తెలిసిన? వాళ్ళు సత్తరం కానుంచి పశువుల బాగా ఇంటికి తెచ్చుకో, అది పండగ. దావీదుకి అర్థమైంది, ఆగలా. ఉత్సవముతో మందసమును భుజములకు ఎత్తుకొని నాట్యం తెచ్చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎంత శక్తి వంచన లేకుండా పిచ్చి పిచ్చిగా డ్యాన్స్ చేయడంటే తన పై వస్త్రం తొలగిపోతున్న చూసుకోలేదంట, మై మర్చిపోయాడికి అంతే. ఊరి బయట పాకలో ఉన్న మందసాన్ని దావీదు పురమును తెచ్చుచున్నాను. సత్రములో చోటు వెతికిన దేవుణ్ణి, పశువుల పాకలో ఉండాల్సి వచ్చిన దేవుణ్ణి క్రైస్తవులారా, క్రైస్తవ నాయకులారా, నడి వీధిలోకి తీసుకురండి, ఇంటిలోకి తీసుకుని రండి, రాజా ప్రాసాదంలోకి తీసుకురండి, ఖరీదైన భవనంలోకి తీసుకురండి. అప్పుడు హ్యాపీ క్రిస్మస్ అను, నేను సపోర్ట్ చేస్తాను. నేను నీకన్నా గట్టిగా ఓపిక చేసుకుని తను గొంతు పోతే పోయింది, కానీ అంతేగాని 1 గంట కేకులు తిని జరుగుతావా? ఇది ఎక్కడ గొడవ నాకు అర్థం కాదు. ఆ ఒక్క ఎవరికి చెప్పాలా? క్రీస్తునేవాడు పుట్టెను అని సీనియర్ పాస్ గారి ఇంటికి వెళ్తావరా? నీకు బుద్ధి ఉందా నీకు? మెంటలు కాకపోతే పాస్ గారి ఇంటికి వెళ్ళి రాత్రి బెల్ల నొక్కేది, అలాగ కాలిపోద్ది బెల్ల కాసేప్పుడు ఏళ్ళు తీస్తలేదు, నొక్కేసి ఉంచాడు. అగి బా పాస్ గారు అప్పుడే తిరిగి సుమారు చెప్పుకొని వచ్చాడు. ఆడు తులిపల్లి క్రీస్తునాడు పుట్టాను. వీడి బ్యాచ్ ఎప్పుడు చెప్పరాలు వెళ్ళాలియా. పాస్టర్ గారు అర్ధరాత్రి ఎవరికన్నా బాగాలేదో ప్రార్థన చేద్దాం, ఆయన వచ్చాడు. ఇప్పుడు ఈ దుర్మార్గులు చేయాలి ప్రార్థన. అప్పుడు అడిగి మనం ఒకటే క్రీస్తునాడు పుట్టినట్టు ఎక్కడా? ఆడు కళ్ళు మూసుకొని వ్యక్తిలేకేమో అంటాడు గ్యారంటీగా, పక్క. ఎందుకంటే తాగుతేనే కదా మత్తు, తిండిలో కూడా మత్తు ఉంటుంది కదా. యేసుప్రభు అసలు పెద్ద మత్తు తిండి అని చెప్పాడు కదా. మీరు తిండి వలనైనను మరి దేని వలనైనా మత్తులో యుందురేమో. వీడు తాగడు కానీ వీడు తిండి కదా, ఎప్పుడు పడితే ఇప్పుడు పొద్దు నుంచి ఇప్పుడు ఎన్నోసారి తినేసాడు, ఎన్నో కొమ్మ దగ్గర తిన్నాడు, తెగ తినేసి ఉంటాడు మత్తులో. క్రీస్తు నేడు పుట్టాను అనగానే ఎక్కడా అనగానే బెత్లెహేములో అంటాడు సండే స్కూల్ పిల్లాడు బుద్ధిగా. చెప్పలేడు అంత అంత ఎక్కడ ఉంది, అక్కడ బయట పెట్టేసాడు కదా వాక్యం అన్నాడు. అడిగి వాక్యం పడదు, ఉపదేశం పడదు, అది కత్తి కదా, అది సుత్తి కదా, అది అగ్గి కదా, అయ్యన్నొద్దు. వాక్యమా నువ్వు సత్రములో ఉండుము, కేకులు మాత్రమే నా ఇంటికి రానిమ్ము. ఓ మరియమ్మ నీవు అక్కడనే ఉండుము, ఓ జోజప్ప నీవు అక్కడనే ఉండుము. ఇద్దరు మార్గలే. మరి ఏం కావాలా? నాటుకోడి బిర్యానీ కావాలి, మటన్ కర్రీ కావాలి, ఫిష్ ఫ్రై కావాలి. ఎందుకు ఇంత తిండి? హ్యాపీ క్రిస్మస్. బట్ వేర్ ఈస్ ద క్రైస్ట్? అతడు సత్రములో కూడా చోట్లేక బస్సులో పాకలో ఉండను. మరి ఇంకా అక్కడే ఉంటే పండగ ఏంటంటే ఆయనకి లేదా పండగ, నాకు పండగ. నీకు అసలు బుద్ధి
బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా, మనస్సాక్షి ఉందా? ఏయ్ నామకర్త క్రైస్తవులారా, నా పిలుపిది సత్రములోను పశువుల పాకల్లో వదిలేసిన సత్యాన్ని, వాక్యాన్ని, ఉపదేశాన్ని తెచ్చి నట్టింట పెట్టుకోండి. అప్పుడు సెలబ్రేట్ చేయండి. సత్యవాక్యము సంతలో దులిపి బోధకులు దొరల భక్ష్యములపై భ్రాంతులు నిలిపి మిషనులల్ని మిషల చేత మిట్టిపడుచు వాదములచే యేసు బోధను మరచినారయ్యో. కేకులు కోసుకొని తింటున్నారు వీళ్ళు. వాక్యాన్ని పక్కన పెట్టి పండగంట ఒక్కొక్కడు. చివరిగా కిస్మిస్ పండుగ పేరు మీద పెట్టే పండుగలో కూడా ఈ అమ్మ డ్యాన్స్ చేస్తుంది, అవుట్ డ్యాన్స్ చేస్తాడు, ఇద్దరు కలిసి మళ్ళీ డ్యాన్స్ చేస్తారు. నానా బూతు బాగోతుంది అక్కడే ఎడుతుంది. ఆ స్టేజీ మీద పాపిష్టి మంద పనులన్నీ అక్కడ చేసేస్తారు. ఎక్కలేని రంగులు పూసుకుంటారు, నానా గత్తర చేసేస్తారు. ఇప్పుడు దైవజనులు, సంఘ కాపరులు, గురువులు వాక్యం తింటారు. మొదలెట్టినకి అంచి సీటీయే. పాష గారు టైం అయిపోతుంది, భోజనాలు ఉన్నాయి. పాష గారు వాక్యాలు ముగించాలి. పాష గారు ఎందుకంటే 2000 భోజనాలు అంటే మరి ఏమైనా వండేసుకుని ఏం చేసుకుంటావు? తినేరా, ఓరి బకాసురా, తినరా. ఏంటండి అసలు బ్రతుకులో వాక్యాన్ని చూడలేదు, ఆ పేరు మీద చేసే పండగలు కూడా. అసలు క్రిస్మస్ ఏంటి? ఎక్కడో ఉన్న వాక్యం దగ్గరికి వచ్చింది, అదే క్రిస్మస్. వాక్యమే చూడలేదు. చెయ్యి గోడ జారిపోయినా దులిపెత్తాడు, హ్యాపీ క్రిస్మస్. నేను పద్ధతి దండం పెడతాను ఒకడికి. ఎందుకు వచ్చిందా చెయ్యి కొట్టుకుంటే అసలే దెబ్బతిన్న చెయ్యి ఆడు దులిపెడతాడు. మీరు ఎలా ఉన్నారు? పాస్టర్ మీద సంఘం వెళ్ళి ఇన్నిటికి దులిపిడే, నాది ఊడిపోతుంది ఈలోపు. నీ ఇంగ్లీష్ ఖర్చులు మండిపోను. ఇక చెయ్యి పట్టుకుంటే పాపమాడు, వదిలించుకోవటం మన వల్ల అవ్వట్లా. మనం తప్పించుకొని ప్రయత్నం చేస్తే మర్యాద లేదు, మేనర్స్ లేదు. ఎటు మేనర్స్? గోడ ఊడిపోతుంది ఇక్కడ. బాధలు మీకేం తెలుసండి? వారానికి ఒకసారి మరి రోజు మాకు ఈ సాగు చచ్చిపోతున్నాం. మీరు ఆదివారం వచ్చి పాషగారు బాగా కలిసిపోయి ఉంటాడు, రా ఒక వారం తిరుగు నాతో, కారులో ఫ్రీగా తిప్పుతాను, దా తెలుస్తుంది నీకు బాధ. దేవునికి స్తోత్రం. లైఫ్ ఆన్ వీల్స్ అంటే మంచి అందంగా కనిపించిందా? రా ఒక్క వారం. హాస్పిటల్ ఖర్చులు నేను చచ్చిపోవాలి మళ్ళీ. దేవునికి స్తోత్రం. ఎందుకు పండగ చేద్దాం వద్దా? అది ఎందుకన్నా మంచిది, ఈయనతో సావు అని చెప్పి చేయమన్నారు వీళ్ళు. తెలివైన వాళ్ళరా మీరు. మన పండగ ఏంటి తెలుసా? సంతలోను, సత్రములోను, పశువుల పాకలోను మన పెద్దలు విడిచిపెట్టేసిన వాక్యాన్ని భక్తితో, కన్యలతో, కృతజ్ఞతతో మళ్ళీ సంఘానికి తెచ్చుకుందాం, మళ్ళీ కుటుంబాలకు తెచ్చుకుందాం. వాక్యానికి పట్టం కడదాం, వాక్యాన్ని అందలం ఎక్కిద్దాం, సరైన పండగ చేద్దాం. దేవుడు మన ప్రపంచాల్ని ఇలాంటి పండగతో నింపునుగాక. ప్రార్థన చేసుకుందాం.